హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. చాలా ఈజీ ఉంటుంది, కానీ వింటే ఈజీగా ఉంటుంది. వినకుండా ఈజీ ఉండాలంటే కుదరదు, పాసిబుల్ కూడా కాదు. అయితే ఇక్కడ మనకు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఛార్జ్ డెన్సిటీస్, ఈ టాపిక్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అనమాట. సో ఫర్దర్గా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడా అప్లై చేస్తాము, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే పొటెన్షియల్లో కూడా అప్లై చేస్తాము, ఫర్దర్ మ్యాగ్నెటిజంలో కూడా యూజ్ చేస్తాము. సో ఇవి మీరు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా మనకు ముఖ్యంగా ఇక్కడ స్టార్ట్ చేసే ముందు హెడ్డింగ్ రాస్తే బాగుంటుంది. ఇక్కడ రాస్తున్న హెడ్డింగ్ చూడండి, కంటిన్యూస్ ఛార్జ్ distribution and charge densities. ఇది హెడ్డింగ్. మనకు ఛార్జ్ డెన్సిటీస్లో 3 రకాలు ఉన్నాయి. మనకు ఛార్జ్ డెన్సిటీస్, ఒకటి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, సెకండ్ వన్ ఏరియా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. 3 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ రాసుకుంటే దాని తర్వాత మన డెఫినేషన్ చూసి ఫార్ములా రాసుకోవచ్చు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఇక్కడ క్లియర్ కదా. దీని సింబల్ మనకు లాంబ్డా అని రాసుకోవచ్చు, దీన్ని లాంబ్డా అంటారు ఫిజిక్స్లో. సో అదేవిధంగా ఇక్కడ మనకు డెఫినేషన్ తీసుకున్నట్టయితే, ఇఫ్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ దెన్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఇప్పుడు మనకు యూనిఫామ్ ఛార్జ్ తీసుకుంటాం. ఒక రాడ్ ఉన్నది, ఇది ఒక రాడ్ తీసుకుందాం. ఈ రాడ్ యొక్క ఛార్జ్ వచ్చేసి క్యూ, దీని లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి ఇది ఎల్. అంటే ఇది యూనిఫామ్, ఇది ఇచ్చుకోవడం తీసుకోవడం లేదు. దీనికి యూనిఫామ్ రాడ్ అని తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎల్ అని రాసుకోవచ్చు. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎల్. అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్ఐ యూనిట్ తీసుకున్నట్టయితే స్టాండర్డ్ ఈ యూనిట్స్ వచ్చేసి మనకు ఎస్ఐ యూనిట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు కూలుంబ్ పర్ మీటర్ అని రాసుకోవచ్చు అనమాట, ఎస్ఐ యూనిట్ లాంబ్డాకి. అదేవిధంగా ఇంకొక టాపిక్ ఏంటంటే మనకు ఒకవేళ నాట్ యూనిఫామ్ ఛార్జ్ ఈజ్ నాట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్, ఇక్కడ ఏంటి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఇఫ్ ఛార్జ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని రాస్తున్నాను. డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక రాడ్ తీసుకుందాం. ఓకే, ఈజీగా ఒక రాడ్ తీసుకొని చెప్తే ఇది అర్థమైపోతుంది. ఇక్కడ ఇచ్చుకోవడం తీసుకోవడం, ఈ రాడ్ యొక్క ఇక్కడ ప్లస్ మరి ధనాత్మక ఛార్జ్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. దీనికి కూడా ఛార్జ్ ఇలా తీసుకున్నట్టయితే ప్లస్ 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 ప్లస్. సో దీని ఛార్జ్ వచ్చేసి టోటల్ ఛార్జ్ క్యూ అనుకుందాం. అయితే ఇది మనకు ఛార్జ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే కొంచెం ఛార్జ్ తీసుకోవడం ఇవ్వడం జరిగినప్పుడు మనకు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న స్మాల్ పార్ట్ తీసుకొని దానికి ఛార్జ్ ఎంత రాసుకుంటాము, డిక్యూ ఛార్జ్ అని రాసుకుంటాము. అదేవిధంగా డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఒకవేళ ఎక్స్ రిలేషన్ తీసుకుంటే ఇది డిఎక్స్ అయిపోతుంది. ఇది కనబడుతుందో లేదో, డిఎక్స్ అని రాసుకుందాము. ఇది మొత్తం ఎక్స్ లెంత్ ఇక్కడ తీసుకుంటే టోటల్ లెంత్ వచ్చేసి దీని లెంత్ ఎల్ అని రాసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది మనకు. ఇప్పుడు మనకు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా రాసుకున్నట్టయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై డిఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం రాసాము, ఛార్జ్ పర్ యూనిట్ లెంత్, ఇదే కదా ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఎప్పుడు ఇది ఛార్జ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టైంలోనే ఇది రాయాలి మనకు ఫార్ములా ఈ విధంగా. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఎప్పుడెప్పుడు తీసుకుంటాం ఈ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ ఒక స్ట్రేట్ రాడ్కి తీసుకుంటున్నాము. దీనికి ఒక స్ట్రేట్ రాడ్, అదేవిధంగా యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ కూడా అలాగే తీసుకుంటున్నాం, సర్క్యులర్ రింగ్. అట్నే సర్క్యులర్ వైర్ కూడా తీసుకోవచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్ మనకు ముఖ్యంగా. సో ఇది ఫస్ట్ డెఫినేషన్. నెక్స్ట్ ఇకపోతే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కూడా మనం రాసేస్తే ఒక పని అయిపోతుంది.
మీరు కూడా ఈజీగా నెక్స్ట్ ఫర్దర్ ఏమన్నా వర్క్ ఉంటే చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకు డెఫినేషన్ తీసుకున్నట్టయితే, ఇఫ్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద ఏరియా ఆఫ్ an object, then surface charge density defined as per charge per unit area is called surface charge density అని తీసుకోవచ్చు. అంటే సింబల్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ సర్ఫేస్ అని రాయలేదు మనకు, ఇంకా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సింబల్ వచ్చేసి సిగ్మా తీసుకుంటాం. దీన్ని ఫిజిక్స్లో సిగ్మా అని పిలుస్తాము. ఈ సిగ్మా వాల్యూ తీసుకొని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ తీసుకుందాం. ఇక్కడ డిస్క్ ఉన్నది, ఇది మొత్తం పాజిటివ్ ఛార్జ్ క్యూ అనుకుందాం. ఇది మొత్తం పాజిటివ్ ఛార్జ్ క్యూ. డిస్క్ ఏం చెప్తున్నా, ఇక్కడ డిస్క్ అని రాసుకుంటున్నాను. సో అదేవిధంగా మనకు ఇక్కడ దీని యొక్క ఏరియా తీసుకున్నట్టయితే టోటల్ ఏరియా ఏ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డెఫినేషన్ నుంచి సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ ఏరియా అని రాసుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఐ యూనిట్స్ రాసినట్టయితే మనకు ఎస్ఐ యూనిట్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా ఎస్ఐ యూనిట్ రాసుకోవచ్చు. ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్, ఏరియాకి మీటర్ స్క్వేర్. అయితే ఇది మనకు ఇక్కడ వరకు క్లియర్. ఒకవేళ ఛార్జ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇఫ్ ఛార్జ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ రైటింగ్ బాగలేకపోతే మీరు కొంచెం సమర్థ్ చేసుకోండి, సారీ. సో అదేవిధంగా మనకు ఇక్కడ ఈ ఒక లామినా తీసుకుందాం. ఇక్కడ ఒక లామినా అంటే డిస్క్ కాదు, అన్షేప్ ఆఫ్ ద బాడీ అనుకుందాం. అంటే ఇక్కడ మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉన్నది. దీన్ని మనం డైరెక్ట్ ఫైండ్ చేయలేం కాబట్టి ఇందులో ఒక స్మాల్ పార్ట్, అంటే ఇది ఒక స్మాల్ పార్ట్ తీసుకొని, అంటే దీని ఏరియా వచ్చేసి దీని ఛార్జ్ వచ్చేసి డిక్యూ అనుకుంటున్నాం, దీని ఏరియా వచ్చేసి డిఏ అనుకుంటున్నాం. ఇక్కడ వరకు క్లియర్ కదా మనకు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు లీనియర్ డెన్సిటీ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ డిక్యూ బై డిఏ అని రాసుకుంటున్నాము. ఇది ఇంపార్టెంట్ మనకు. అయితే ఎగ్జాంపుల్స్ ఏం రాసుకోవచ్చు మనకు, ఎగ్జాంపుల్స్ సర్క్యులర్ డిస్క్ నెక్స్ట్ ప్లేన్ షీట్ అని కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ప్లేన్ షీట్ అంటే ఏరియా రిలేషన్, ప్లేన్ షీట్. ఒక రెక్టాంగులర్ ఐరన్ రాడ్ ఏదో ఒకటి తీసుకొని మనం దానికి కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇది సెకండ్ థింగ్ అనమాట. అర్థమైంది కదా స్టూడెంట్స్? తప్పకుండా అర్థమైంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను తప్పకుండా. అదేవిధంగా మెయిల్ కూడా ఇస్తాను. నెక్స్ట్ ఇక మూడోది వచ్చేసి మనకు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ డిస్కస్ చేద్దాము. వాల్యూమ్ ఇక్కడ రాసుకుందాం. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఇది వాల్యూమ్ రిలేషన్ రాసుకోవాలి. ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి. ఇక్కడ వాల్యూమెట్రిక్ రీజియన్ ఆబ్జెక్ట్ అని రాసి, వాల్యూమెట్రిక్ రీజియన్ ఆబ్జెక్ట్, దెన్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఎందుకు మనకు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. సో ఇక్కడ కూడా వాల్యూమ్ రాసుకుంటే డెన్సిటీ, ఇక్కడ ఏరియా ఎందుకు వస్తుంది, ఇక్కడ వాల్యూమ్ వస్తుంది, యూనిట్ వాల్యూమ్ అని రాసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్పియర్ తీసుకుందాం. ఇక్కడ స్పియర్, ఈ స్పియర్కి ఇది యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఈ మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక ఛార్జ్ వచ్చేసి క్యూఓ తీసుకోవచ్చు, వాల్యూమ్ వచ్చేసి వి. ఓకే, ఇక్కడ మనకి డెఫినేషన్ రిలేషను దీని సింబల్ రాయలేదు కదా, సింబల్ వచ్చేసి మనకు ఇక్కడ రో అని కూడా మెన్షన్ చేయొచ్చు. రో, ఈ కాదు రో. ఈ అంటే మళ్ళీ ఎలిఫెంట్ కింద పోయింది, ఇది రో అంటారు దీన్ని. సో ఈ విధంగా రో ఈక్వల్ టు ఛార్జ్ పర్ వాల్యూమ్ ఛార్జ్ అంటే క్యూ బై వాల్యూమ్ వి అని రాసుకోవచ్చు. అంటే ఎస్ఐ యూనిట్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనకి ఎస్ఐ యూనిట్ రో ఈజ్ ఈక్వల్స్ టు కూలుమ్ పర్ మీటర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడు ఇది ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు, మరి ఛార్జ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నప్పుడు మనకు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ చేంజ్ అయిపోతుంది. ఇఫ్ ఛార్జ్ నాట్
యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ రాసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఒక లామినా షేప్లో ఉన్నది. లామినా షేప్లో యొక్క ఈ ఛార్జ్ వచ్చేసి dq తీసుకోవాలి, ఈ ఏరియా వాల్యూమ్ వచ్చేసి dv తీసుకోవాలి. ఇక్కడ మనకు ఫార్ములా రాసుకున్నట్టయితే ఇక్కడ రో ఈక్వల్ టు dq/dv అని రాసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ కానప్పుడు. అది కూడా నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కూలమ్స్లో అప్లై చేసి కూలమ్స్లో ఫోర్స్ డిరైవ్ చేద్దాం. రాడ్ అండ్ ఛార్జ్కి, అదేవిధంగా సర్క్యులర్ రింగ్కి ఛార్జ్కి, అదేవిధంగా రింగ్ టోటల్ రింగ్గా యాక్సిల్ లైన్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా అది ఎలా చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. అంటే ఇక్కడ మనకు రో ఈజ్ ఈక్వల్స్ dq. అంటే ఎప్పుడు మనకు ఈ ఫైండ్ చేయగలుగుతున్నాం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్కడ ఒకటి స్పియర్ తీసుకోవచ్చు. సెకండ్ వన్ వాల్యూమ్ రిలేషన్ ఇంకేముంటుంది, ఎక్కువ మనకు హాలో స్పియర్ వస్తుంది. ఇక సిలిండర్ కూడా తీసుకొని ఫైండ్ చేస్తాం అన్నమాట. సో ఇది మనకు ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్: లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, ఏరియల్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.